మాకు ఒక చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది జూన్ 3న. కంప్లైంట్ పేరు వచ్చేసి కొమర మల్లేశ్వరి. ఆమె వయసు దగ్గర 70 సంవత్సరాలు, ఒక్కరితే ఆవిడ ఉంటుంది. 13వ వార్డు మార్చల టౌన్. ఏమైందంటే 2వ తారీఖున ఈ నెల సాయంత్రం 7:30కి ఎవరు లేని టైంలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక 2-3 సార్లు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకొని, అది కూడా ఏజ్ పర్సన్ టార్గెట్ చేసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి చైన్ స్నాచ్ తీసుకొని వెళ్ళిపోయినాడు. మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఒక 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి టెక్నికల్ టీమ్, సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని వెంటనే గ్యాదర్ చేసి దాంట్లోంచి ఐడెంటిఫై చేసి మా సబ్ డివిజన్ అట్ ద సేమ్ టైం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది ఆ ఫుటేజ్. అలా పంపించిన బేసిస్లో వేరే కేసెస్లో ఎవరైతే ఉన్నాడో వాడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్ని షేక్ జానీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక టీం ఫామ్ చేసాము వెంటనే. గురజాల్లో ఉంటాడు తను అక్యూజ్డ్. టీం ఫామ్ చేసి ఆ టీంతో పాటు నైట్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఏదంతా చూసుకొని తనని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే తను ఈరోజు ఒక 4 కేసెస్లో కన్ఫెస్ చేశాడు. క్రైమ్ నెంబర్ 136/22, 138/24, 148/24, 87/25. టోటల్ మొత్తం అంతా కలిపి ఒక 128 గ్రాముల బంగారము ఇప్పటికీ రికవరీ చేస్తున్నాం. 128 గ్రామ్స్ టోటల్ రికవరీ అయిపోయింది ఈ 4 కేసెస్లో, 100% రికవరీ. అలాగే ఈ కేసెస్లో ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బంగారాన్ని దొంగ బంగారం అని తెలిసి కూడా కొంటున్న ఎవరైతే రిసీవర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తాము. వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళని కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను రిసీవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మీ బంగారు వ్యాపారం ఏదైతే ఉందో లీగల్గా దాన్ని రాయల్గా చేయండి, అంతే తప్ప ఈ టీప్ ఎవరైతే ఈ అక్యూజ్ ఉంటారో, దొంగతనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. అలా చేయడం మాకు తెలిస్తే ఎప్పటికప్పుడు దొరికినప్పుడు మిమ్మల్ని కూడా మేము కేసులో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రీవియస్ అఫెండర్ ఏం చేశాడంటే దీనికి ఆల్రెడీ చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు నర్సరావుపేటలో. సో దాంట్లో కూడా ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి ఉన్నాడు. అలాగే క్యాటిల్ థెఫ్ట్ కేసెస్లో కూడా ఉన్నాడు. సో సీరియస్ అఫెండర్ అవ్వడం వల్ల ఈయన మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆయన మూమెంట్స్ని మొత్తం అంతా కూడా మేము సర్వేలెన్స్లో పెడతాం రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత. ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము, డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్కి పెడతాము. థ్యాంక్ యూ. అలాగే ఇది టోటల్ 128 గ్రామ్స్ వచ్చేసి 10,24,000. దీనికోసం సిఐ ప్రభాకర్ ఈ స్టేషన్ SHO ఆయన టీంలో ఆయన అండర్లో ఒక 2 టీమ్స్ ఫామ్ చేశారు, హెడెడ్ బై 2 SIs. ఒకటి వెంకటరమణ SI, ఇంకొకటి సంధ్య రాణి SI. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ బోత్ SHO అండ్ 2 SIs along with their team.